ఇక డీటెయిల్స్ చూద్దాం. అన్ని శాఖలపై చర్చ చేస్తామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కలజీవం మిషన్, పంచాయతీ నీటి సరఫరాపై ఆరా తీశారు. పంచాయతీ నిధులు లేవన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో 1000 కోట్ల విలువైన ఇసుక దోచేశారని ఆరోపించారు. 5500 కోట్ల ఖరీదు చేసే ఇసుక తరలించారని మండిపడ్డారు. ఇసుక వాటా సొమ్ములు పంచాయతీలకు ఇవ్వలేదన్నారు. దీనిపై 48 గంటల్లో కలెక్టర్ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఉప్పాడ బీచ్ను కోతకు గురి కాకుండా కాపాడతామన్నారు. ఇది అలా ఉంటుంది అంటూ దీపంగా ప్రతి సమస్యకి వెంటనే పరిష్కారం. ఒక ఆడబిడ్డ మాయమైపు అదృశ్యం అయిపోతే 9 months తర్వాత వాళ్ళు నా దృష్టికి తీసుకెళ్తే, ఇలాంటిది ఒక్క ఆడబిడ్డ అదృశ్యం అయిపోతే దిస్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ ఇన్ లెస్ దెన్ 72 hours to trace out and bring her back tomorrow. అలాంటి 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయితే ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అలాగే మీరు చెప్పే ప్రతి సమస్యకి కానిస్టేబుల్ నేను చెప్తున్నాను కదా, ఎవరికి తెలియదేం కాదు, మీరు దాచేదేం కాదు. ఇట్స్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. కానిస్టేబుల్స్ పోలీస్ రిక్రూట్మెంట్ జరగాలి, భర్తీ జరగాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎంత నిధులు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి, ఎంత జీతం. యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ పాసిబుల్ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి, చెయ్యాలి. వీఆర్ ఆల్ క్రియేటింగ్ ఫర్ ఒక పరిష్కారం కోసం వెతుకుతున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి వారి సమస్యను దృష్టిలో ఇంక్లూడింగ్ హోమ్. మీరు ఇంకా పోలీసులు చెప్తారు, హోమ్ గార్డ్స్ వాళ్ళు చెప్తారు. సో ప్రతి స్థాయిలో